గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ ది ట్రావెలర్. హలో గాయస్, మనం వెళ్ళి ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళే ట్రైన్ అయితే ఇదే వచ్చింది. ఇప్పుడైతే మనం నాంపల్లి స్టేషన్లో ఉన్నాం అనమాట. నాంపల్లి స్టేషన్ నుంచి ఇది ఎగ్జాక్ట్లీ 2:50కి బయలుదేరుతుంది. ఆఫ్టర్నూన్ నైట్ వెళ్ళేసరికి 1 o'clock అలా అవుతుంది. పూణే అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే పూణే రీచ్ అయిపోయి లాస్ట్ టైం ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళినప్పుడు నీకు చెప్పాను కదా, రైల్వే స్టేషన్లో ట్రై రూమ్స్ ఉంటాయని. ఆ రూమే తీసుకున్నాను. ఏసీది డార్మెటరీ కాకపోతే అదైతే సింగిల్ బెడ్ ఉండేది. అప్పుడు అది ఖాళీ లేవంట. దానివల్ల మనం ఏం తీసుకున్నాం అంటే ట్రై రూమ్లో డార్మెటరీ తీసుకున్నాం. ఏసీ వాష్రూమ్స్ అన్నీ అయితే ఓకే, పర్లేదు. మీకు బయట చూపిస్తాను చూడండి. బెడ్స్ అయితే जुन्नर ना उसका नाम। मैं उधर जाके जुनार बोल वो जुनार किधर है पूछ रहा हूँ. ఇప్పుడే మనం జున్నార్కి అయితే రీచ్ అయ్యాము. ఇదే మన లంచ్ అయితే ఇదే మరి. ఏదో బ్రెడ్ ఏదో ఉంది, సమోసా. ఇది 3 o'clock బస్సు అయితే ఉంది ఇక్కడ నుంచి బస్ గారికి. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మేము ఒక బస్సు ఎక్కాలన్నమాట. ఆ ఊరికి ఒకటే బస్సు అంట. బస్సులే చూడండి ఒకసారి అది ఎలా ఉంది. ఇలా ఉంది. జనం అయితే చాలా మంది ఉన్నారు. ఫైనలీ 7 hours జర్నీ తర్వాత పూణే నుంచి ఘాట్ఘర్ అనే బేస్ విలేజ్కి మనం అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడైతే ఇక్కడే మా స్టే. ఎర్లీ మార్నింగ్ అయితే మా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా వ్యూస్ అయితే ఎలా ఉన్నాయో. బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్ వ్యూస్ అనమాట బ్యాక్గ్రౌండ్ అయితే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వంశీ ది ట్రావెలర్. మనమైతే ఇప్పుడు మహారాష్ట్రలోని జీవదాన్ ఫోర్ట్కి అయితే వస్తాము. మాదైతే ప్యాకేజ్. యాక్చువల్లీ ప్యాకేజ్ ఏమైందంటే పూణే నుంచి స్లాట్లు లేవన్నారని డైరెక్ట్ బేస్ క్యాంప్కి వచ్చేసామన్నారు అనమాట. మేమేం చేసాం, ఇంకా డైరెక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుని వచ్చేసాం అనమాట. అటు సైడ్ ఇది రూమ్లో వెనకాల సైడ్ అనమాట. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, బాగుంది కదా. ట్రెక్కింగ్ అయితే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్తాము. ఇప్పుడైతే స్టే ఇక్కడే నైట్. ఓకే, గాయ్స్, ఇప్పుడైతే కొంచెం టైం దొరికిందని, ఇంకా చీకటి పడడానికి దగ్గరలో ఉంది. 6 దాటేసింది. అలా కొంచెం తిరుగుతున్నాం. రేపు ఎలా ఖాళీ ఉండదు కదా. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చిన వెంటనే భోజనం చేసి వెళ్ళిపోవడమే. దాని గురించి ఇప్పుడు సరదాగా అలా తిరిగేస్తాం. నేను మా అన్న ఢిల్లీ నుంచి నాకు తోడుగా ఇక్కడ దాకా వచ్చాడు. యాక్చువల్లీ నాకు అంత ఐడియా లేదు, కాకపోతే మనోడు కొంచెం భాష నాకన్నా కొద్దిగా ఎక్కువ వచ్చు కాబట్టి హెల్ప్ అయింది బాగా.
హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నైట్ మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదే కనిపిస్తుంది కదా, ఇదే అయితే మాకు నైట్ అయితే ఇచ్చిన రూము. ఇప్పుడు 4:30 అవుతుంది. 5 o'clock మేము పైకి వెళ్తామంట. రెడీ అవుతున్నారు అందరూ. ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యాం, ట్రెక్కి వెళ్తున్నాం. హలో గాయ్స్, ఇదిగో కనబడుతుంది కదా, ఇదే జీవదాన్ ఫోర్ట్ అయితే ఇదే. జస్ట్ ఇప్పుడే వచ్చాం. ఫుల్ గాలి అయితే ఎరగదీసేస్తుంది. అదే వానర్లీ. మనం అక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళిపోతున్నాం అనమాట జిప్ లైన్లో. మళ్ళీ అక్కడి నుంచి కిందకి రోప్లింగ్ చేస్తాం. అది ప్లేస్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది అసలు. ఎన్ని కొండలు చూడండి, సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. ఎక్సలెంట్ కదా, చూడండి ఎలా ఉందో లొకేషన్. హలో గాయ్స్, మనం ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అయితే ఉంటారు కన్ఫామ్గా. మనకి ఎవరు తగిలారు అనుకుంటున్నారు? మన భీమవరం కుర్రాడు. హాయ్ బోలా అన్న. మన భీమవరం నుంచి అన్న. నేను ఇందాక చూసినట్టునే మన తెలుగు వాళ్ళ ఉన్నాడు, అడుగుదాం అనుకున్నాను. ఇలాగనే మా వాళ్ళని ఫోటో తీయంటే అర్థమైపోయింది ఇంకా తెలుగు వాళ్ళే అని. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, వెళ్తున్నాము జీవదాన్ ఫోర్ట్. చూడండి వ్యూస్ ఎలా ఉన్నాయో. అదిగో అటు నుంచి వాళ్ళు వెళ్తున్నారు చూడు, అటు నుంచి అలా వెళ్తే కనుక రివర్స్ వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మరి మాన్సూన్ సీజన్ కాదు కదా ఇదైతే, దాని గురించి అక్కడ ఏమీ లేదనమాట ఇప్పుడైతే. అక్కడే అది థింగ్స్లా కనపడుతుంది కదా, అదే రివర్స్ వాటర్ ఫాల్. ఓకే, అయినా మనకి పులిహార అలవాటు మీద పులిహార వేరు ఇది వేరు కదా, అటుకులు వేస్తారు కదా దీంట్లో. क्या हो गया? आ जाओ
మీరు రారు కదా, మీరు రారు. ఇదిగో అదే వానర్లింగ్, వెనకాల కనిపిస్తుంది కదా వానర్లింగ్, అదే. మీరు రారు ఎక్కడికి, అక్కడే ఉండండి. కనబడుతుందా ఎలా ఉందో వ్యూ? అయ్యో అది సూపర్ వ్యూ. ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళు అయితే అన్నాళ్ళు. అదే వానర్లింగ్, వానర్లింగ్ అదే. ఇప్పుడు ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి వెళ్తాం అన్నమాట. చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ ఎలా ఉందో. ఇదే జీవదాన్ ఫోర్ట్ అయితే అంత అస్సలు ఈజీ కాదు. యూట్యూబ్లో మేబీ ఈ స్టెప్స్ ఎక్కితే చూపిస్తారో ఏమీ చూపించడు ఎవడను. నేను పెడతా ఫుల్ వీడియో మీకోసం ఏంటి. రండి రా, రండి, ఎప్పుడు వస్తారో మహారాష్ట్ర రండి రా, జీవదాన్ ఫోర్ట్. यूट्यूब में डालते हाँ क्या बात करते हो, सही में कर देना। एंट्री नंबर 7, तेरा नाम क्या है? 7670। नाम वंशी VAMSI। హలో గాయ్స్, మనం అయితే ఇంత పైకి ట్రిక్ చేసి ఒక ఎక్సలెంట్ లొకేషన్కి వచ్చాం. చూడండి పైన ఎవరో నుంచున్నట్టు కనబడుతుంది కదా. చూడండి ఎంట్రన్స్ డోర్ కాడికి వచ్చాం. మన జీవదాన్ ఫోర్ట్ ఎంట్రన్స్ డోర్ అయితే ఇదే. అది महाराष्ट्र का दोस्त दोस्त मेरा दोस्त వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వంశీ ది ట్రావెలర్. ఇప్పుడైతే మనం మహారాష్ట్రలోని జీవదాన్ ఫోర్ట్కి అయితే వచ్చాము. ఇప్పుడే జస్ట్ ట్రెక్కింగ్ జస్ట్ ఒక 90% కంప్లీట్ అయిపోయినట్టే. పైకి వెళ్ళాలి, పైన అండ్ జిప్ లైన్ ఉన్నది. ఇదైతే చూసారు కదా, ఈ కోట యొక్క ఎంట్రన్స్ అనమాట. జీవదాన్ ఫోర్ట్ యొక్క ఎంట్రన్స్ డోర్లీ చూసారు కదా. ఎప్పుడో ఇంకా ముందు ముందు కలుస్తాం. మంచి మంచి వీడియోస్ తీసాను, పెడతాను చూడండి. భువన గాత్ర జ్వలన నేత్ర గహన పాత్ర ఘన వన తీరా దహన గోల ధమన కాల ధరణి లీల జయ జయ శూరా
జీవిదాన్ ఫోర్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఎంత బాగుందండి, చాలా బాగుంది జీవిదాన్ ఫోర్ట్. మళ్ళా రోజు రావాలనిపిస్తుంది. బాగా అండర్స్టాండ్ యువరాజ్. ఇదే వర్షాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుంది. వర్షాకాలం మాన్సూన్ సీజన్ వస్తే ఇప్పుడే చూడండి ఎలా ఉంది. బట్ ఇది ఈజీ కాదు. నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి జీవిదాన్ ఫోర్ట్ అరే ఎంత ఈజీ అనుకున్నా. ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది అంత కష్టం. Never expect this much beautiful. Jivdan is a wonderful. जीवदान जीवदान जीवदान. जिंदगी में कभी भी एक बार आना इधर. कम से कम एक बार जरूर आना इधर. आ गया, मैं पहुंच गया. हेलो दोस्तों, वेलकम टू हिंदी में. सबका स्वागत है मेरा यूट्यूब ఛానల్. आज అమ్మా. హలో గాయస్, మనం అయితే చెప్పాను కదా జీవదాన్లో ఉన్నాం కదా. మనం జీవదాన్లో ఫేమస్ ఏంటంటే జిప్ లైన్ అండ్ ర్యాప్లింగ్. సో అది మనం చేయడానికి రెడీ అయిపోయాం అన్నమాట. హార్నర్స్, హెల్మెట్ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడైతే ఉంది, మీకు ఒకటి చూపించాలి. ఆ జిప్ లైన్ వెళ్ళేది దేనికి ఆగుతుంది అనుకుంటున్నారో ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, జిప్ లైన్ అయితే ఇగో 2 రోప్స్ అనమాట. ఈ రోప్స్ 2 దీన్ని హ్యాంగ్ చేశారు 2 కొండలకి. కనబడుతుంది కదా మీకు. అలా అక్కడి నుంచి అవతలకి జిప్ లైన్ మీకు చూపిస్తాను చూడండి కావాలితే. ఇక్కడి నుంచి అలా స్ట్రైట్ ఈ రోప్కి అయితే ఇలా కట్టారు. ఈ రోప్స్ ఇలా స్ట్రైట్. थोड़ा सा ऊपर उठाने के लिए ना रोप थोड़ा फोर्स लगेगा आपको, तो कोई बात नहीं. लेकिन 10-12 फीट आप नीचे जाओगे ना, आपका वेट जैसे कैरी होगा रोप पे, तो आप एकदम इजी से जाओगे. ओके, जो आपके पास सेफ्टी हार्नेस वगैरह सब दिए है ना, तो वो आपको प्रॉपर मतलब फिटमेंट करके हम हवा से छोड़ेंगे. आपको है ना कोई भी सेफ्टी का मतलब जैसे कैरी वगैरह डिसिलेंडर होगी ना, तो उसमें आपको टच नहीं करना है. जितना आपको बताया जाएगा कौन सा रोप का पकड़ना है कौन सा नहीं, उसको ही पकड़ो. ओके, అన్ని కరెక్ట్. రే చూడండి రా ఎంత చిన్న పిల్లడు వెళ్తున్నాడు. ఎందుకురా ఇంటికాడు ఉండి మీరు వేస్ట్ రా. మీరు చూడండి రా, మా ఎంత ఉన్నది రా ఏజ్. అడిగి చూడు, ఆడ కొల్లెల్లో చూడండి రా ఎంత ధైర్యం ఉందో. చూడండి రా.
చాలా కిందకి చూస్తారా ఒకసారి मेरे को तो बहुत डर लगा अभी आ गया इधर वानरलिंग पे ऊपर वानरलिंग है ना ये वानरलिंग पिनाग्रह ओके లేదు బేసిలో 400 feet height. భువన గాత్ర జ్వలన నేత్ర గహన పాత్ర ఘన వన తీరా దహన కోల ధమన కాల ధరణి లీల జయ జయ శూరా ఓంకార హ్రీంకార బీజాక్షరాయ నీబందరే కంటక వంగమాయ ఆకాశ విహారిత ముద్దురాయ కాల ఓంకార హ్రీంకార బీజాక్షరాయ నీబందరే కంటక వంగమాయ ఆకాశ విహారిత ముద్దురాయ కాలాంతక తన్మయ చిన్మయ బజరే బజరే బజ హలో గాయ్స్ ఇప్పుడైతే మనం ర్యాప్లింగ్ కంప్లీట్ జిప్ లైన్ అండ్ ర్యాప్లింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. నిజంగా అయితే నేను పైనుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాను కింద. జిప్ లైన్ అయితే కొల్లు మూసుకుని వచ్చేది ఏం కాదు. ర్యాప్లింగ్ ఉందంటే చేతులు పనిచేయమన్నమాట. నిజంగా అర్థమవుతుంది కదా, నా ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంత అలా ఉందో. अभी जो 11 लोग गए वो कर्नाटक के थे. हाँ हाँ सारे हैदराबाद बेंगलुरु में हाँ कर्नाटक. उनको तो हिंदी आती है, बाकी वो कल के जो लोग थे ना उनको हिंदी भी समझ नहीं आ रही थी. వానర్లింగ్ పినాగ్రల్ మీరు చూస్తున్నారు కదా, ఇదే 400 feet అయిన వానర్లింగ్ పినాగ్రల్. ఇప్పుడే మా ర్యాప్లింగ్ అండ్ జిప్ లైన్ కంప్లీట్ చేసుకుని కిందకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి మా ట్రిక్ అయితే కిందకి స్టార్ట్ అవుతుంది అనమాట. వచ్చినా కానీ జిప్ లైన్ చేయండి, కానీ ర్యాప్లింగ్ బట్టి చేయగలం అసలు వద్దురా బాబు. 10 minutes అయితే నా చేతులు అసలు పనిచేయలేదు. నిజంగా చెప్తున్నాను కదా, అసలు పనిచేయలేదు. ఏ క్యా వాటర్ ఫాల్ ఏ క్యా बट बहुत मज़ा आया मेरे, बट डर भी अच्छा लगा मेरे को, डर भी. हाँ మేమైతే ఇటువైపు నుంచి రూట్ ఎటు ఉంటుందో మాకు ఐడియా లేదు. ట్రిక్కి ఆడేమో పైన ఉన్నాడు. పైనుంచి చూడండి, ఒక్క చిన్న రాడ్ బెడ్ అన్న పగిలిపోద్ది. ఎంత భయం. బ్రో ఓకే ఓకే ఆరాం. ఈ వాటర్ అయితే ఈ వాటర్ అయితే
प्योर वाटर पर पहाड़ों का वाटर, पहाड़ों का एकदम प्योर। और दिखा 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 ऐसा जा रहा है नीचे वाटरफॉल, छोटा वाटरफॉल है ये। ठीक है चलो चलते रहेंगे। हाँ। జీవదాన్ ఫోర్ట్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మనమైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాము ఈ ట్రిక్ అయితే. ఈ ట్రిక్ అయితే వన్ ఆఫ్ ది డేంజరస్ అండ్ అడ్వెంచర్ ట్రిక్ అనే చెప్పాలి ఇదైతే మట్టికి. మేమైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ వంశీ ది ట్రావెలర్.